జియోలు, ఎయిర్టెల్ ఇట్లా రకరకాలైనటువంటి సర్వీస్ ప్రొవైడర్లు కావడం వలన బిఎస్ఎన్ఎల్తో పోటీ పడటం వల్ల వాళ్ళ మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు ఫోన్లు, వేరే నెట్వర్క్లు పోటీలు పడి ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా సచ్చినట్టు తగ్గించుకుంది కదా, దీనివల్ల కదా మనం వాళ్ళ ప్రయోజనం పొందగలుగుతున్నాం. భవిష్యత్తులో పవర్ ప్రైవేట్ సెక్టార్స్ రాబోతున్నాయి. మన ఇళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా మాది ఎయిర్టెల్ పవర్ సెక్టార్, మీ ఇంటికి కరెంట్ మేమిస్తాం, అయ్యా జియో మేమిస్తాం అని రాబోతున్నారు. దీనికి సంబంధించిన సంస్కరణలు కూడా త్వరలో అమల్లో కాబోతున్నాయి. తద్వారా రేపు పొద్దున్న తక్కువకి ఇచ్చేవాడిని మనం కొంటాం. ఈ దిక్కుమాలిన ఛార్జీలు పక్కకు పోతాయి. దేశపు రూపురేఖ మారిపోబోతుందండి. విశాఖపట్నం ఇంపాక్ట్ ఆషామాషి కాదు ఇది. అది వీళ్ళకి అర్థం కాల, ఏదేదో మాట్లాడేశారు. జగన్ దాన్ని సరి చేశాడు, డ్యామేజ్ కంట్రోల్ చేశాడు. బట్ ఇప్పటికే చాలా కాల్ చేసుకున్నారు వాళ్ళు చెయ్య, అది మాత్రం క్లియర్. అంటే ప్రతిపక్ష నాయకుడిగా వీటన్నిటిని డెవలప్మెంట్ ని స్వాగతించడం కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. అందుకేనైనా జగన్ పిల్లి మొగ్గలేస్తున్నారంట రాయుడు. అట్లేం కాదు. బేసిక్ గా ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పుని సరి చేసే ప్రయత్నం ఇతను చేశాడు. కానీ వీళ్ళంటంలో విమర్శించడంలో కూడా తప్పులేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. విమర్శించడంలో కూడా తప్పులేదు. ఇతనేం పిల్లి మొగ్గలు వేయడం కాదు, ఇతను తన పార్టీని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అది అప్పట్లో ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దాని మీద బురద జల్లుతున్న విషం జిమ్ముతున్నారని వీళ్ళు చెప్తున్నా సరైన క్లారిటీ ఇవ్వలేకపోవడంలో కూడా ఫెయిల్ అవుతుందా వైసీపీ? అంతే. అంటే బేసిక్ గా ఏంటంటే వైసీపీకి సంబంధించి ఒక స్ట్రీమ్ లైన్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. దాని ఇంపాక్టే ఇక్కడ కనబడుతుంది మనకి స్పష్టంగా. అంటే వాస్తవానుసారి ఇప్పటి వరకు ఓకే మిగిలిన నాయకులు మాట్లాడే ఉండుంటారు రకరకాల అంశాల మీద. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి ఇప్పటి వరకు జగన్ వచ్చి మాట్లాడితే గానీ దీనికి సంబంధించి ఒక హైప్ రాలేదు. అదానీ పేరు బయటికి తీసుకొచ్చారు. అప్పుడు వీళ్ళు శంకుస్థాపన చేసింది అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇవన్నీ ఆ కాపీలన్నీ ఇప్పుడు బయట పెట్టారు. అంటే ఏది చేసినా జగనే చేయాల్సి వస్తుంది. ఇంకా రెండో నాయకుడు మిగిలిన నాయకులు ఇలాగ ఆధారాలతో మాట్లాడలేకపోతున్నారు. జగన్ వస్తేనే ఒక అంశం కదులుతుందా? వైసీపీలో ఇంకా